మేకమేడ గారు మంచి సినిమా చాలా చాలా బాగుంది. అసలు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్ మ్యూజిక్ ఆరోగ్యం చాలా బాగుంది. ఈ సినిమా ఇంత బాగా ఏం కారణం ఏమంటారా సూపర్ గా ఉంది సినిమా. ఎక్కడ ఇంత అంత కూడా కాంప్రమైజ్ కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హైలైట్ అంటారా అంతే చెప్తాను. నిజంగా నా పేరు సినిమా తర్వాత అన్న ఎలాంటి సినిమా ఇస్తారా ఏంటనుకున్నా అనే ఎక్కడ అన్నయ్య అనే హీరో గారు రండి అయ్యో రండి బ్రో. అసలు మామూలుగా లేదు. చాలా 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 బాగుంది సినిమా. ముందుగా అంటే చాలా మంది అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు కొంతమంది జ్ఞాపకం వచ్చినప్పుడు సూపర్ అన్న హైలైట్ సినిమా. నిజంగా నా పేరు సినిమా మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో సూపర్. నిజంగా ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ బెస్ట్ సినిమా భయ్యా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతే నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే గాల్లో మేకలు మేడలు కట్టేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి చక్కడైన మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఊహించుకుంటారు నైట్ నైట్ ఏదో సంపాదించాలి గొప్పలు అయిపోవాలి కష్టపడితే ఏదైనా సంపాదించగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం. అలాంటి ఇంకో క్యారెక్టర్ నిజంగా ప్రతి సినిమాలో ఈ క్యారెక్టర్ వైజ్ అయితే వేరే చాలా బాగుంది. అలా ఈవెంట్ చాలా బాగా సూపర్ చాలా చాలా అసలు చాలా బాగుంది. నిజంగా సూపర్ నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంతమంది హీరోయిన్ నిజంగా చెప్తున్నా తన క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తన సూపర్ చాలా బాగుంది. సూపర్ మూవీ. ప్రతి ఒక్కరు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళైతే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. సూపర్ సూపర్ చాలా బాగా నచ్చింది. అలాగే బీజం అయితే చాలా బాగుంది. కెమెరామెన్ నిజంగా లొకేషన్స్ కానీ సూపర్ ఫ్రైడే కదా చాలా సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ ప్రతి ఒక్కరు సూపర్. మేకమేడ సినిమా చూసిన భయ చాలా అంటే చాలా బాగుంది. మూవీ అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడగలిగే సినిమా. ప్రతి ఒక్క సెంటిమెంట్ ఫ్యామిలీలో సెంటిమెంట్స్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో బ్రదర్ సెంటిమెంట్ అయినా భార్య భర్త సెంటిమెంట్ అయినా ఒక ఊళ్ళో బతికేస్తున్నారు అందరూ. అరే మనం ఒక ఆటలు పట్టిస్తే మనం ఏదో అయినా సాధించేసి ఏమంటారు లక్ష లక్షలు సంపాదిద్దామని చెప్పేసి ఎప్పుడైనా సరే మన కష్టమే మనకి మన ఫలితం తగ్గుతున్న ఫ్యామిలీ కాపాడుతుంది. కంపల్సరీ ఎవరైతే అరే బైక్ వదిలేసి లేకపోతే కష్టాన్ని వదిలేసి బయటకు వెళ్ళేసి ఏదో బతికేద్దామని చెప్పి టూకేలో బతికే వాళ్ళకి అందరికీ ఒక్కసారి చూడండి. వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ హీరో గారి క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్ట్ చేసి చాలా బాగుంది. కంపల్సరీ సార్ సార్ ఆ కంగ్రాచులేషన్ సార్. వాట్ ఏ ఫీలింగ్ సార్. నా పేరు నేను అక్కడ ఎట్లయితే భయపడ్డాను ఈ సినిమా చూసిన తర్వాత తెలుగులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చాలా మంచి మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ అని క్యారెక్టర్ నేను ఫ్యాన్ అయిపోయిన. హీరోయిన్ క్యారెక్టర్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేస్తున్నాం. మళ్ళీ తెలుగులో ఇలాంటి ఫిలిం చేయాలి ఇలాంటి ఫిలిమ్స్ రావాలి అని సార్. వండర్ఫుల్ మూవీ. కంపల్సరీ మేకమేడలో చూడండి. హ్యాట్స్ ఆఫ్ మూవీ. మంచి బ్లాక్ బస్టర్ ఇంటి వీకెండ్ కంపల్సరీ మేకమేడలో చూసి ఎంజాయ్ చేసేదాకా సినిమా. థ్యాంక్ యూ. మేకమేడలు నిజంగా ప్రతి ఒక్క విలేజెస్ లో పల్లెటూరులో జరిగే రొటీన్ స్టోరీ. తినడానికి తిండి లేకపోయినా మగాడు చాలా గర్వంగా అరే నేను ఏదైనా చేయగలను చేస్తాను అని పల్లెటూరులో జరుగుతున్నది. సినిమా మాత్రం నిజంగా పీక్స్ అని చెప్పాలి. ఇండిపెండెంట్ గా బతకడం అనేది చాలా కష్టపడే ఈ సినిమాలో హీరోయిన్ గారు నిజంగా వేరే తీసిన అక్కడక్కడ కొన్ని సీన్లు ఉన్నాయన్న. ప్రతి ఒక్క పల్లెటూరులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి అడ్డాదు. ఎందుకంటే మన దగ్గర ఏం లేకపోయినా అవతల వారికి షో ఆఫ్ చేసి మనం కూడా రిచ్గా బతకాలి అనే ఆలోచన ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటామో మన లైఫ్ ఉంటుంది అని చూపించాలి. సినిమాలో నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో థియేటర్ అయ్యా మేకమేడ సినిమా ఇప్పుడు చూసి నాకు బయటకు వస్తుందా అలా ఇప్పుడే చూసాను. మేకమేడ సినిమా అయితే చాలా చాలా బాగుంది. మన చుట్టుపక్కల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటారు. మన బావ అయితే మన అన్న అయితే ఇలా క్రూయల్ గా ఉంటారు. జరిగే సిచ్యువేషన్ డైరెక్టర్ గారు చాలా చాలా బాగా కరెక్ట్ చేశారు. కరెక్ట్ అవుతారు. ఇలాంటి ప్రాబ్లం లేని ప్రతి ఇల్లు లేదన్నమాట. అంతా బాగుంది.
హీరో గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. హీరోయిన్ గారు అయితే జీవించారని చెప్పాలి. అంత బాగుంది. ఆ క్యారెక్టర్ అయితే చాలా చాలా కనెక్ట్ అవుతారు. ఆ డైరెక్టర్ నేలగిరి గారు అయితే చాలా చాలా బాగా చేశారండి. డైరెక్షన్ పరంగా స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ప్రొడ్యూసర్ రాకేష్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా సూపర్ సూపర్ హిట్ అన్నమాట. చాలా బాగా చేశారండి. హీరో హీరోయిన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఇట్లాంటి స్క్రిప్ట్ ఇట్లాంటి స్టోరీ ఈజీగా తెలుగులో నాకు చెప్తే నేను చేసుకుంటాను. అర్థం కాదు మీకు. అంటే మీరందరు సినిమా చూడండి, మీకు అర్థం కాదు. ఎంత బాగుందండి సినిమా. రఘువరన్ రెడ్డి బలగంలో గొడవలు ఉంటాయి, ఫుల్ గొడవలు, పంచాయతీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది 100% కావాలి భయ్య. అది మిస్ అయ్యి భర్త అనేటువంటి తాగుతూ ఇట్లా అప్పులు తీసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది వాళ్ళు ఈ సినిమా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా మాత్రం పక్కా చూడాల్సిన మూవీ భయ్య. డైరెక్టర్ గారికి ఎంత బాగా చూపించారంటే వేరే లెవెల్ భయ్య. అసలు ఇలాంటి సినిమాని ఒక ప్రొడ్యూసింగ్ చాలా లో బడ్జెట్ చేయడం అనేది చాలా అసలు నాకైతే మామూలు హ్యాండ్సమ్ అసలు ఆయనకి. మీరు ఇలాంటి సినిమా స్టోరీని సెలెక్ట్ చేసి ఇంత బెస్ట్ ఇంత బెస్ట్ మామూలు కాదు. ఆల్ ద బెస్ట్. బ్లాక్ బస్టర్ భయ్య. మామూలు సినిమా అందరు చూడండి, అసలు మిస్ అవ్వకండి. నాకైతే తమిళ ఫుల్ నచ్చింది. అలా ఇప్పుడే నాకపైన మూవీ చూసాను. ప్రీవియస్ ఈ చాలా మంది గాలిలో మేడలు కడుతుంటారు కదా, ఈ రియల్ లైఫ్ చాలా మంది ఇప్పుడు మాత్రం థియేటర్లో వచ్చి చూస్తే హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.